తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించి 23,000 పాఠశాలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులను విఘాతం కలిగిస్తోందన్నారు. సీఎం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి నీతి ఆయోగ్ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 23,000 పాఠశాలలను మూసివేస్తా, కేవలం 4,000 పాఠశాలలే సరిపోతాయని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎవ్వరు కూడా పార్టీలు కానీ, నాయకులు కానీ, లీడర్లు కానీ ఎవరు నిజంగా ఆయన నోటితోటి అన్నాడా, ఏ పద్ధతిలో అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏ సందర్భంగా అంటాడు, ఇది ఎవరు కూడా, ఏ నాయకుడు, ఏ మనిషి కూడా ఇట్లా అసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామంలో హై స్కూల్ పెట్టాలి, మాధ్యమిక పాఠశాలలు పెట్టాలి అని చెప్పి అనేక పోరాటాలు చేశాము. టి అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు పీరియడ్లో వేల హాస్టళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. చదివి పేద వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళ ఇంటి దగ్గరికి స్కూలు తీసుకుపోయాము. దాంతో ప్రతి ఒక్కరు చదువుకొని చైతన్యం పొందుతున్నారు. ఇలాంటి సందర్భం లోపల స్కూళ్ళని ఎత్తివేయాలని అనడం లోపల ఏమైనా ఔచిత్యం ఉన్నదా?